హాయ్ అండి. ప్రసాదం సిరీస్ మరొక రెసిపీ కట్ పొంగల్. ప్రసాదాల్లో ఈజీగా చేసుకోగలిగే వన్ ఆఫ్ ద రెసిపీ. నాలాగా మిల్క్ ప్రొడక్ట్స్ పడని వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు హ్యాపీగా ఇది ప్రసాదంకి పెట్టుకోవచ్చు. మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేంట్లోకైనా చేసుకోవచ్చు. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్‌గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పొంగల్‌కి పర్ఫెక్ట్ రైస్ అంటే గనక రేషన్ రైస్ ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ పెసరపప్పుని కూడా మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇక వాటర్ పోసుకోవాలి. వాటర్ కొలత వచ్చేటప్పటికి ఒక గ్లాస్ రైస్ కి 5 గ్లాసులు వాటర్ పడతాయండి. 5 గ్లాసులు కుక్కర్ లోనే పోసేయకుండా 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని మిగతావి వేరే బౌల్లో వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపు తాలింపు పెట్టుకుందాం. నెయ్యి, నూనె కొంచెం ఎక్కువ పడతాయి వీటికి. ఇక ఇందులో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక బాగుంటుంది. ఈ లోపు కుక్కర్ కూడా వచ్చేసింది. మెత్తగా అయిపోతాయండి. ఫస్ట్ దీన్ని ఎంత సాఫ్ట్ గా వీలైతే అంత సాఫ్ట్ గా మెదుపుకోవాలి గంటితోనే. ఆ తర్వాత వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్ ని ఇందులో వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికే దాంట్లోనే ఒక పెద్ద స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు అంతా వేసుకొని అంతా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అయితే వాటరీగానే ఉండాలి. సో దట్ ఆరిపోయినా గానీ సాఫ్ట్ గా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని అమ్మవారికి నివేదించుకోవటమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. బాయ్.